కోరుకొని అదే ఈ యొక్క భద్రశీల నదీ తీరంలో ఉల్లాపన మహారాజు గారి యొక్క అంతఃపురంలో ఏదో వ్రతం జరుగుతూ ఉంది, ఆ యొక్క వ్రతాన్ని చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని బొట్టలని కాపలా పెట్టి ఆ యొక్క వ్రతానికి వెళ్ళిపోయారని ఈ యొక్క సాధు అనే కోమటి వ్యక్తి ఆ యొక్క వ్రతం సమాప్తి అయ్యేదాకా ఉండి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ విధంగా అడుగుతూ ఉన్నారట. ఏమనంటే, అయ్యా నీకేమి తక్కువ, మీరు ఎందుకు ఈ వ్రతం ఆచరించారు ఏమిటి అంటే, ఆ యొక్క ఉల్కానక మహారాజు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారట. అయ్యా నాకు ఇంత ద్రవ్యం ఉన్నప్పటికీ కూడా నాకు సంతానం అనేటటువంటిది లేదు, సంతానం కొరకు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాను అని చెప్పారట. అప్పుడు ఈ యొక్క సాధు అనే కోమటి వ్యక్తి ఈ విధంగా అనుకుంటూ ఉన్నారట, ఓహో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందా, నాకు సంతానం లేదు కదా, నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఎలా ఉంటుంది అని పరివారి విధాలుగా ఆలోచించినటువంటి వాడే ఇంటికి వెళ్తూ ఉన్నారని ఈ యొక్క సాధు అనే కోమటి వ్యక్తి. కొంతమంది బట్టలు వెళ్ళి ఈ యొక్క సాధు అనే కోమటి వ్యక్తి, సాధు అనే ఈ యొక్క కోమట ఆయన యొక్క భార్య పేరు లీలావతి, ఏమిటండి లీలావతి. కొంతమంది బట్టలు వెళ్ళి అమ్మా లీలావతి మీ యొక్క భర్త వస్తున్నారు అని తెలియజేశారట. ఆ యొక్క సాధు అనే కోమటి వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సేటు వారి యొక్క పాదాలు కడిగినటువంటిది ఆ యొక్క నీటిని శిరస్సును ధరించి ఈ యొక్క కాలపించాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత నిద్రించే సమయంలో మాట మధ్యలో